యాండి తలుపు తాళం వేస్తుంది. బాస్ పార్టీ ఎస్కేప్. రేయ్ వెళ్ళండి రా, వెళ్ళి పట్టుకోండి, వదలొద్దు. రేయ్ బండి తిండ్రా, పిల్లలు తీసుకుని పారిపోతున్నాడు. వాడు ఎవరో ఏంటో ఎంక్వైరీ చేయమోయా. బండి చేయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఏంటయ్యా నువ్వు మళ్ళీ చెప్పేది? మ్యాటర్కి నాకు సంబంధం లేదని చెప్తున్నాను. అయితే మరి హత్య చేసిన నువ్వేనా? అన్నా ఎవరో చూడనా సార్, చేసింది చేయలేదని చెప్పే మనిషి నేను. ఆ అమ్మాయిని తీసుకొచ్చేసాం. మధు వాళ్ళ మనుషులు తరుముతున్నారు. కాశీ ఓ పాత కేసు విషయంగా పోలీస్ ఎంక్వైరీలో ఉన్నాడు. నువ్వు ఆ మధు గ్రూప్కి దొరకకుండా పరిగెడుతూనే ఉండు. కాసేపట్లో మేము అక్కడికి వచ్చేస్తాం. చెప్పు మావయ్య. అల్లుడు, పిల్లని ఎత్తుకెళ్ళింది ఒక వంటోడు. వంటోడా? అవును అల్లుడు. ఆ పిల్లను మనం ఫాలో చేస్తున్నప్పుడు కాశీ ఆ వంటోడు కలిసి మనల్ని లేపేయడానికి ప్లాన్ చేశారు. మన వాళ్ళందరూ ఎక్కడున్నా వెంటనే రమ్మను మావయ్య. వాళ్ళిద్దరిని లేపేసి అమ్మాయిని మనం తీసుకో. అది శభాష్ అల్లుడు. హలో, ఎంక్వైరీ ఈ రోజు పూర్తయ్యేలా లేదు. కాశీ వ్యవహారం ఇంకో రోజు చూసుకుందామని చెప్పాడు. ఏమైనా ఉంటే నేనే నీకు ఫోన్ చేస్తాను, నువ్వు చేయొద్దు. ఏంటి అన్నా? హలో, ఆ కాశీ గారితో కలిసి ప్లాన్ చేసి మమ్మల్ని లేపేద్దాం అనుకున్నావా? ఫోన్ చేసి వాడిని రమ్మన్రా. నిన్ను వాడిని ఇక్కడే నరికి పోగులు పెడతాం. రమ్మండ్రా. వాడిని రమ్మన్రా. ఏయ్, నేనే ఫోన్ చేస్తానని చెప్పాను కదా, ఊరికే ప్రాణం తీస్తావేంటి? అన్నని రావద్దని చెప్పడానికి ఫోన్ చేశాను. ఇది నా సమస్య, నేనే చూసుకుంటాను. రేయ్ లేపేండి రా వాడిని. వీడే శివ మా నాన్నని కొట్టాడు. మళ్ళీ ఎక్కడున్నావు?
ఆఫ్టర్ ఆల్ వంటలు చేసుకునే వాడివి నా మీద చేయేస్తావా నిన్ను? అవునరా, నేను వంటవాణ్ణే. కానీ నేను వంట నేర్చుకుంది విజయవాడలోనో రాజమండ్రిలోనో కాకినాడలో కాదురా. నేను వంట నేర్చుకుంది కడప జైల్లోరా. శివ, మధుని వాళ్ళ మనుషుల్ని తుక్కురాకొట్టాడు. నిజమా ఇంకా ఎంక్వైరీ పూర్తి కాలేదు. సార్? నీ ఇష్టం వచ్చింది రాసుకో సార్. అన్నా నువ్వు చెప్పిన మ్యాటర్ నిజమా? ఓ టీ చెప్తే నీ సొమ్మేమైనా పోతా? పాయింట్ మాత్రం స్ట్రాంగ్ గా కూడా మాట్లాడు. వదలలేదు. అన్నీ బాగా అందరిని మాట్లాడతావు. మక్కులేరు కొట్టాడు. ఇప్పుడు అందరూ హాస్పిటల్లో ఉన్నారు. నాకు తెలుసు కాసి. వాడు తప్పకుండా మన మీద కోపంగా ఉంటాడు. రాడ్లు తెచ్చారా? కమిషనర్ ఆఫీస్ కదా అని ఏమీ తీసుకురాలేదు కాసి. అన్నా వదిలే అన్నా, వెళ్ళేదారు చూసుకుందాం. అయ్యా నమస్కారం. అయ్యా, నమస్కారం. నా పేరు మర్యాద రమణ. నేను బృందావన్ గారి అబ్బాయిని. ఇక్కడ ఆర్డరే లేకుండా ఒక గుంపు పొడుగ్గా పొట్టిగా కలిసి తిరుగుతుంటారే, వాళ్ళు ఎక్కడ చూసారా? ఓ వాళ్ళ ఆ మూడో వేప చెట్టు పక్కన ఇంటి పైన ఉంటున్నారు అనుకుంటాను. అక్కడికి అడిగితే చెప్తారు. అడగటం కాదు, వాళ్ళని మక్కలు ఇరగొడతాను. ఇదిగో ఈ ఒక్కరు అప్పు తీసుకెళ్తారా, మళ్ళీ డబ్బులు వచ్చిస్తా. ఊరిని. ఇప్పుడు బాబు కట్టెలు అందించావు, డబ్బులు ఇవ్వకుండా పోతే ఎలా? నేను అంతే వాళ్ళే డబ్బులు లాక్కెళ్ళి ఇచ్చి నాకు ఆ తర్వాత సంబంధం వెళ్దువు లేదు. కానీ. పద. నువ్వు వాడిని కొట్టడం ఈ ఊరు మొత్తం చూసింది. చూడాల్సిన వాడిని నేను చూడలేదు. కానీ ఈ గొడవ ఇంతటితో అయిపోయింది అనుకోకు. ఈ పాటికి నువ్వెవరో ఏంటని ఎంక్వైరీ మొదలు పెట్టే ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడూ కలిసే ఉండండి, కానీ ఒకే చోట ఉండకండి. వాడు తప్పకుండా మళ్ళీ వస్తాడు శివ. కానీ ఈసారి వచ్చినప్పుడు నేను నీతో ఉంటాను. ఏ సాయం కావాలన్నా ఆలోచించకుండా నన్ను అడుగు శివ, నేనున్నాను. కావాలంటే తప్పకుండా అడుగుతాను. రేయ్, వాళ్ళిద్దరూ ఒకటే పేరుగా, ఇంకెందుకురా ఇది? తీసవతల బారాయ్. నువ్వే నీకు సపరేట్గా చెప్పాలా? సరే. రక్తం అన్నా. నా కట్టెలు నాకు వచ్చేసాయిగా, ఇక నువ్వు బయలుదేరొచ్చు. సార్ ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదా? ప్రసవించి పడుకున్నాడు అనుకుంటున్నారా? తల్లిని బిడ్డని చూడడానికి వచ్చినట్టు అడుగుతున్నారు. ఆడెవడో ఎంక్వైరీ చేశారా లేదా? దీన్ని ఇంతటితో వదిలేయండి. డిపార్ట్మెంట్లో మేము చూసుకుంటాం. నడి రోడ్లో కొట్టి అవమానించిన వాడిని ప్రాణాలతో వదిలేయమంటావా? ఈ ఊరిని శాసించే వాళ్ళం మేము. మా మీదే చేస్తాడా? మిమ్మల్ని అయినా పర్వాలేదు, కొట్టడంతో వదిలేశాడు. వాడు హైదరాబాద్లో 3 హత్యలు చేసే విజయవాడకు వచ్చాడు. అది మామూలు వ్యక్తుల్ని కాదు, గొప్పవాళ్ళని. అన్నయ్య ఆపు, స్టాప్ స్టాప్. హే, ఏంటి వేషాలు? వి ఆర్ ద దేశం. అర్థం కాలేదే. ఫ్యాన్సీ డ్రెస్ అంకుల్. అది అర్థమైంది. ఎందుకని అందరు ఇక్కడ ఉన్నారు? సమ్ ప్రాబ్లమ్ ఇన్ స్కూల్ వ్యాన్. వెళ్ళండి, అసలే మేము కంప్లీట్ టెన్షన్ లో ఉన్నాం. సరే రండి, నేను నా బైక్లో డ్రాప్ చేస్తాను. హ్మ్. ఏం చూస్తున్నారు గాంధీ? ఇప్పుడు బైక్ అన్నారు కదా, అది ఎక్కడుంది? ఎగతాళి చేయకండి గాంధీ. రే చంద్ర, నువ్వు మరి ఓవర్ చేయకురా. సరే సరే, వచ్చి బండి ఎక్కండి. హే హే హే, మేముగా ఎక్కితే దాన్ని లిఫ్ట్ అంటారు. ఆ, నువ్వు బలవంతంగా ఎక్కిస్తే దాన్ని కిడ్నాప్ అంటారు. అన్నయ్య, వీళ్ళు వర్కౌట్ అయ్యేలా లేరు. రా మనం బయలుదేరదాం. నాకు అదే పాప డౌట్గా ఉంది. బాయ్.
వాళ్ళని వదిలే పాప, మనం బయలుదేరదాం. పాప ఇదిగో ఈ డాక్టర్ కోటే నువ్వు కాంపిటీషన్లో వేసుకోవాలి. అన్నయ్య నేను నిన్ను ఏంజల్ డ్రెస్సేగా అడిగాను. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా ఏంజిల్లాగే ఉంటావు పాప. అన్నయ్య ఎందుకని ఈ డాక్టర్ డ్రెస్ తెచ్చాడో చెప్పనా? ఎందుకు ఆ, చెప్తే నువ్వు నవ్వకూడదు. చెప్పన్నయ్యా. అన్నయ్యకి చిన్నప్పటి నుంచే పెద్ద డాక్టర్ అవ్వాలని కోరిక. ఏయ్, నవ్వకూడదని ముందే చెప్పాను కదా. అలాగా అవును పాప, అన్నయ్య ఎటు డాక్టర్ అవ్వలేకపోయాడు, కనీసం నువ్వైనా డాక్టర్ అవ్వాలని ఈ డ్రెస్ తీసుకొచ్చాను. ఓకేనా? అన్నయ్యకి అంబులెన్స్ ఉద్యోగం రాబోతుంది. నువ్వు డాక్టర్ అయిపోయాకో ఇద్దరం కలిసి ఒకటే చోట పని చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే అన్నయ్య నేను డాక్టర్ అయిపోతానులే. సరే, ఇదిగో త్వరగా పెళ్లి కొట్టేశారు. త్వరగా పనికి వెళ్ళన్నయ్య. నువ్వు డ్రైవర్ అయితేనే నేను డాక్టర్ అవ్వగలను. సరే. వెళ్ళన్నయ్య. బాగా చదువుకోవాలి, అర్థమైందా? సరే సరే, వెళ్ళు వెళ్ళు. వస్తాను, బాయ్. బాయ్. ఒకటి నువ్వు అన్నయ్యని మార్చు, లేదా అన్నని బండి మార్చమను. సారీ టీచర్, అన్నయ్యకి ఉద్యోగం దొరికిన వెంటనే బండి మార్చమంటానులే. పర్వాలేదమ్మా, ఊరికి జోక్ చేశాను. వెళ్దామా? పద. అన్నా, రాసివా? ఏంటన్నా రాసివా పోసివా అంటూ ఒక అంబులెన్స్ ఉద్యోగం కోసం ఇన్ని రోజులు తెప్పించుకుంటున్నారు. ఏంటి శివ అలా తీసి పారేసావు? బాగుండన్నా. అది దొరకడం ఎంత కష్టమో తెలుసా? ఎంత రికమెండేషన్ నీకు ఎవరైనా ఉంటే రికమెండ్ చేయమని చెప్పు. అంబులెన్స్ ఉద్యోగానికి నేను ఎక్కడి నుంచి రికమెండేషన్ తేగలను? ఓ దానికి రికమెండేషనా? ఏంటి గీతక్క, ఎలా ఉన్నా? బాగున్నాను శివ. ఏం శివ తెలిసిన వాళ్ళ? మొట్టమొదటిసారి ఉద్యోగం కోసం వచ్చినప్పుడు చెకప్ కోసం వచ్చారు. అవునా? ఇప్పుడు డెలివరీ అయ్యి బిడ్డను ఎత్తుకొని వెళ్తాడు. కొంచెం నువ్వు చూడన్నా. చాలా తొందరపడుతున్నావు శివ. తిరగలేకపోతున్నానన్నా, కొంచెం నువ్వే ఏదో ఒకటి చేయాలి ప్లీజ్ అన్నా. ఎందుకు అనవసరంగా తిరుగుతావు? ఉద్యోగం కన్ఫర్మ్ అవగానే నేనే నీకు మెయిల్ పంపిస్తాను. అన్నా? ఇంట్లో సిస్టమ్ ఉంది కదా? లేదన్నా, ఇంట్లో కొంచెం కష్టంగానే ఉంది. సరే శివ, లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను, వెయిట్ చేయి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎవరండి ఈయన? ఆయనే ప్రతాప్ రెడ్డి, హైదరాబాద్ లో పెద్ద మనిషి. ఓ ఈయన. అయ్యో ఇలా జరిగిందమ్మా? ఆయన ఎవరికి ఎలాంటి ద్రోహం చేయలేదు. దిగులు పడకమ్మా, ఆయనకి నేను ఇలా వచ్చేసరిగా. జరిగింది. రేయ్, నాకు మాట్లాడరా? చాలా భయంగా ఉందన్నయ్య. మీరేం దిగులు పడకండి, ఎవరికి- అన్న వచ్చేసారుగా, అంతా ఆయనే చూసుకుంటారు. ఏరా, బట్టల షాప్ పెట్టుకుంటే చీర కట్టుకుంటాననుకున్నావా? రాబోయే బై ఎలక్షన్స్లో పోటీ చేసేది నా కొడుకు. అది తెలిసి కూడా నువ్వు అపోజిషన్గా నించున్నందుకే ఈ రోజు నా బిడ్డ మీద పడుకున్నావు. ఒకవేళ నువ్వు చచ్చేవనుకో, ఇప్పుడు రాజకీయాల్లో ఫ్యాషన్ అయిందిగా, మొగుడు చచ్చిన మరుక్షణమే పెళ్ళాన్ని పాలిటిక్స్లోకి దింపడం. అందుకని నీ ప్రాణం పోకుండా బతికి బయటపడేలా నరకమన్నా. అయినా నువ్వేమన్నా తోక జాడించావో, ప్రతాప్ రెడ్డి కొడుక్కి సీట్ ఇవ్వని కారణంగా నువ్వు కుటుంబంతో ఆత్మాహుతి చేసుకున్నావని న్యూస్ వస్తుంది. నేషనల్ న్యూస్. దిగులు పడకు. నేనంతా మాట్లాడాను. మీరే దిక్కు. నేను వస్తాను మరి. మంచిదన్నయ్య. వస్తామమ్మా, మేము చూసుకుంటాం. ఒకసారి మా వాడికి ఫోన్ చేసి, నేను ఫోన్ చేస్తే వాడు తీయడు. హలో ఎవరు నువ్వు? అంకుల్, నేను శేఖర్ క్లాస్మేట్ మాట్లాడుతున్నాను. ఛీ, వాడికి ఫోన్ ఇవ్వు. క్లాస్మేట్ అంట, ఇదిగో. రూమ్మేట్ అని చెప్పవే. అవును, ఇద్దరు ఏ స్కూల్లో కలిసి చదువుకున్నారు? నీకు ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ డాడీ. నా పేరు చెడగొట్టే విధంగా ఏది చేసి చావకు, సరేనా? ఓకే డాడీ. ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్. అయితే లేడీస్ ఓట్లని నీకే. చెప్పేసిందిరా మహిళా మండలి అధ్యక్షురాలు. హే, నాకు పాలిటిక్స్ గురించి నీకు తెలుసు. పలానా ట్రిక్స్ తెలుసంటే నమ్ముతాం, కానీ పాలిటిక్స్ తెలుసంటే నమ్మవే. చూడు శేఖర్,